మార్కెట్కి రొయ్యలు తీసుకోవడానికి వచ్చానండి. ఇగో చేపలు రొయ్యలు తీసుకోండి. రొయ్యలు తీసుకుంటున్నాను, రొయ్యలు వెళ్ళిస్తున్నాను. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను, నిజంగా కూడా. ఎందుకంటే నా ఛానల్ వీడియోస్ చూసేవాళ్ళు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు, లైక్ కొట్టేవాళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు నేను ఏం చేయడానికి మీ ముందుకు వచ్చానంటే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఉదయం మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చామండి. పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ అయితే చేస్తాను. వాటి తయారీ విధానం ఏంటో, వాటికి కావాల్సినవి ఏమేంటో మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి పచ్చి రొయ్యలు అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట. సాల్టు పసుపు వేసి కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా. ఒక 5-6 సార్లు అయినా సరే కడుక్కోవాలండి, బాగుంటుంది బాగా కడుక్కుంటే. ఇంకోండి ఇవి కడిగి పెట్టుకున్నాను. ఇంకోటి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర. నేను ఈ పచ్చిమిరపకాయలు ఎందుకు ఇలా కట్ చేశానంటే, ఇదిగోండి గోంగూర అయితే శుభ్రంగా కడిగి ఇందులో పెట్టుకున్నాను అనమాట అండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇది ఉడకబెట్టుకోవాలి కదండి. ఈ గోంగూర ఉడకబెట్టుకునేటప్పుడు మనం ఇలా పచ్చిమిరపకాయలు మనం ఆ గోంగూరలో వేసుకొని ఉడికించుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర అయితే పచ్చిమిరపకాయలు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి స్టవ్ మీద ఇది పెట్టాను. ఇదిగో ఆయిల్ అండి, పసుపు, కారం, వాటరు, సాల్టు. ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. రొయ్యలు కదండి, కొంచెం మనం చికెన్ మటన్లు రొయ్యలు అనేసరికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. వేసుకోవాలి కూడా, అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ అని కాదండి, వేసుకోవచ్చు కొంచెం సరిపడగా. లేకపోతే బాగోదండి, పీసు వాసన వచ్చేస్తుంది. మనం శుభ్రంగా కడిగి పెట్టుకుంటాం కదా, దానికి తగ్గట్టుగానే మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత, ఇంకా ఆయిల్ వేడెక్కలేదండి, ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇంక వేరే స్టవ్ వెలిగించేసి ఇవ్వండి ఒక బౌల్ పెట్టాను. ఈ బౌల్లోకి గోంగూర అండి వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాసు వాటర్ అయితే వేసాను. ఒక గ్లాస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇదిగో కట్ చేసుకున్న ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దాం కొద్దిసేపు. ఇప్పుడు చూడండి ఆయిల్ వేడెక్కింది కదండి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవనిద్దామండి కొద్దిసేపు. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి, ఇలా ఫ్రై చేసుకుందామండి. నేను ఉల్లిపాయలు అయితే తక్కువగానే వేసానండి, ఎందుకంటే మనం గోంగూర వేసాం కాబట్టి గ్రేవీ ఎక్కువగానే వస్తుంది. అందుకనేసి ఉల్లిపాయలు మళ్ళీ ఎక్కువగా వేసుకున్నా తీయగా వచ్చేస్తుందండి కర్రీ అనేది. అందుకని ఉల్లిపాయలు తక్కువగానే వేసుకోవాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చెప్పడం మర్చిపోయాను మీకు నేను, సారీ. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఇలా కొంచెం నూరి మిక్సీలో నూరుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. మనం ఇలా నూరి పెట్టుకోవడం వల్ల ఒక నెల రోజులు అయితే నిలవ ఉంటుంది. అది దేనివల్ల అంటారా, మనం ఇది నూరుకుని పెట్టుకునేటప్పుడు ఇదిగో చూడండి ఎల్లో కలర్లో ఉంది చూడండి, నేనైతే కొద్దిగా పసుపు వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడేటప్పుడు కొంచెం మనం పసుపు వేసామనుకోండి
చూడండి ఎంత ఎల్లోగా ఉందో, కొద్దిగా మరీ ఎక్కువ కాదు. ఈ పసుపు వేయడం వల్ల ఏంటంటే మనం అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా ఉంటుంది సేమ్ అలాగనే ఉంటుందండి, అస్సలు కూడా పాడవదు కొంచెం కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఉల్లిపాయలు మనకి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా సాల్ట్ వేయడం వలన తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు. కొద్దిసేపు అలా ఉంచుదామండి. ఇలా గోంగూర చూడండి, గోంగూర రెడీ అయిపోతుంది. చూడండి గోంగూర మనం తక్కువ వాటర్ వేసుకున్నాం కదా, ఎక్కువ వాటర్ ఎందుకండి, మళ్ళీ వాటర్ తీసేయవలసి వస్తుంది. వాటర్ తీసేసామనుకోండి ఆ పుల్లదనం అనేది పోతుంది కదా. నేనైతే చిన్న కట్టలు 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. నేను చిన్న కట్టలు ఒక 2 కట్టలు తీసుకున్నాను అనమాట. కొద్దిసేపు అలా ఉడకనిద్దామండి. చూడండి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడైతే ఇదిగోండి రొయ్యలు అయితే వేసేసుకుందాం. గోంగూరతో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలా కొంచెం ఫ్రై చేసుకుందాం, 2 నిమిషాలు పెట్టుకుందాం. ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్, సరిగ్గా చూడండి. మనం దీంట్లోకి ఇగో ఈ రొయ్యలు ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి కదండి, వాటర్ అయితే వచ్చేసింది. మనం అయితే వేరేగా వాటర్ అయితే పోయిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు తక్కువగానే వేసాను, ఎందుకంటే మనం రొయ్యలు పసుపులో కడిగాం కాబట్టి, మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో పసుపు ఉంది కాబట్టి తక్కువగానే వేసాను. ఇదిగోండి 2 స్పూన్లు కారం, అదిగోండి 2 స్పూన్లు కారం వేసాను. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. మనకి తక్కువ టైంలోనే త్వరగానే అయిపోతుందండి కర్రీ అనేది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టుకుని అలా ఉంచుదామండి. ఇప్పుడు గోంగూర చూసుకుందాం మనం. అదిగోండి గోంగూర అయితే ఉడికిపోతుంది కదా, అది కొంచెం మెత్తగా ఉడికిందో లేదో చూద్దామండి. ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం. లేతగా ఉన్న ఆకు అనుకోండి తొందరగానే ఉడికిపోతుంది, కొంచెం ముదురుగా ఉన్న ఆకు అనుకో కొద్దిగా టైం పడుతుంది అనమాట. కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇలాగా ఉడికిన తర్వాత ఏం చేస్తానంటే నేను పప్పు గుత్తుతో రుబ్బేసుకుని అందులో కలుపుకుందాం. ప్రాసెస్ తర్వాత చూద్దామండి. సరే చూద్దామా ఫ్రెండ్స్, అదిగో చూడండి కర్రీ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. నేను అసలు వాటర్ పోయలేదు కదండి, ఇందాకైతే కొంచెం వాటర్ వచ్చినాయి కదా ఇందులోని. మనం అయితే అసలు వాటర్ పోయిన అవసరం లేదండి. గోంగూరలో కూడా ఉడకబెట్టుకునేటప్పుడు చిన్న గ్లాస్ పోతాం కదా, అందులో లైట్గా వస్తాయి, అవి సరిపోతాయి. చూడండి ఇందాక పులుసు టైప్లో ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎగిరిపోయింది. మనం ఇలాగనో కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి నేనైతే గోంగూర రుబ్బేసి పెట్టుకున్నానండి. గోంగూర అయితే వేసాను. ఇలా కలుపుకుందాం. చూడండి గోంగూరలో కూడా పెద్ద వాటర్ లేదు, గోంగూరలో వాటర్ ఉంటే బాగోదండి అసలని. ఇలాగా గట్టిగానే ఉండాలి గోంగూర రుబ్బుకున్న తర్వాత. అందుకనే మనం ఫస్టే వాటర్ తక్కువగా పోసుకోవాలన్నమాట అండి. వాటర్ తక్కువ వేసుకున్నామనుకో దగ్గరగాను ఉడికిపోతుంది గోంగూర. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. చూడండి రొయ్యలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అయిపోయిందండి. చూడండి అసలు ఎక్కడ కూడా వాటర్ ఉన్నదా లేదు, చూడండి పులుసు టైప్లో ఉందా లేదు, చూడండి ఎగురుగా ఉంది. రెడీ అయిపోయింది. ఇలా గోంగూర అనేది ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. నాకు గోంగూర ఎక్కువ ఉంటే ఇష్టం. గోంగూర కావాలంటే మనం లైట్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, నాకు ఇష్టం కాబట్టి. మీ ఇష్టం మీది కదా, అందుకనేసి కొంచెం తక్కువగా వేసుకున్నా సరే బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కానీ ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకోండి పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ మీకు అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చాలా కూడా నిలబడింది తెలుసుందా, బాగా నిలబడింది. ఆడపిల్లలు దారి కనపడలేదు మాకు. ఏ వాహనాలు కనపడలేదు. ఎక్కడ అయింది బాబు? 2 కేజీలు కావాలా? 6 కేజీలు కాదు, కేజీనా? కేజీ లాంకెళ్ళి పట్టుకోలే ఏటమ్మా, 2 కేజీలకే తోస్తారు కదా. కేజీదే 2 కేజీలు